హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. విక్రమ్ ఫోన్కి లండన్ నుండి శిరీష కాల్ చేస్తోంది. అప్పటికే విక్రమ్ విజయ్తో గొడవపడి చాలా చిరాగ్గా ఉన్నాడు. విక్రమ్ తన ఫోన్ చూసుకుని అబ్బా నా ప్రాణం తింటోందే ఇది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి 30 నిమిషాలకు ముందుగానేగా ఫోన్ చేశావు, ఇప్పుడు 30 నిమిషాలు కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదే, మళ్ళీ ఫోన్ చేస్తున్నావు అని చాలా చిరాగ్గా అడుగుతాడు విక్రమ్. శిరీష ఎంతో ఆత్రంగా, రేపు ఆదిత్య హైదరాబాద్కు ఎన్ని గంటలకు చేరుకుంటాడు, ఏ హోటల్లో దిగుతాడు కనుక్కున్నావా విక్రమ్ అని అడుగుతుంది. ఏం మనిషివే నువ్వు శిరీష, పక్కనున్నోడు చస్తున్నా నీకు పట్టదు, నీ పని నీకు జరిగిపోవాలి అంతే, అందుకే నీలాంటోళ్లకు మేము దూరంగా ఉంటాము. ఒరే, అడిగిన ప్రశ్నకి ముందు సమాధానం చెప్పరా అని అంటుంది శిరీష. మా తల్లివే, ఇప్పటికీ ఈ ప్రశ్న నువ్వు 40 సార్లు నన్ను అడిగి ఉంటావు. నాకు తెలియదు మరో అంటున్నా నాకు ఫోన్ చేసి నన్ను వాయ్ కొడుతున్నావు. మీ ప్రశ్నకు జవాబు చెప్తాను విను. ఆదిత్య హైదరాబాద్కు వెళ్ళట్లేదు, సరేనా? నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను కదా, ఇక నువ్వు నాకు ఫోన్ చెయ్యకు, ఇప్పటికే నాకు చాలా చిరాగ్గా ఉంది అని అంటాడు విక్రమ్. అదేంటి, ఆదిత్య అవార్డు తీసుకోవడానికి అవార్డు ఫంక్షన్కి రావట్లేదా? ఆ అవార్డు తీసుకోవడం ఆదిత్య డ్రీమ్ కదా. ఏయ్ విక్రమ్, నువ్వు నాతో జోక్ చేస్తున్నావు కదూ అని అంటుంది శిరీష. ఏయ్ మెంటల్, నీతో జోక్ వేయాల్సిన అవసరం నాకు లేదే. ఆదిత్య హైదరాబాద్కు రావట్లేదు, ఆదిత్యకి అంతకన్నా ముఖ్యమైన పని వేరొకటి ఉంది, అందుకే ఆదిత్య ఆ అవార్డ్ ఫంక్షన్కి రావట్లేదు అని చెప్పాడు విక్రమ్. ఏంటి, ఈ అవార్డు కంటే ముఖ్యమైన పని ఆదిత్యకి మరొకటి ఉందా? ఏంటి ఆ పని విక్రమ్ అని ఆత్రంగా అడుగుతుంది శిరీష. ఆదిత్య ఏం చేస్తున్నాడో నీకు అన్నీ నేను చెప్పాలా? ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను శిరీష, నన్ను వదిలిపెట్టు తల్లి, నాకు బాగా తలనొప్పిగా ఉంది అని ఫోన్ పెట్టేస్తున్నాను. మళ్ళీ నన్ను మాటి మాటికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే మాత్రం ఇక ఊరుకోను శిరీష అని ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్. లండన్లో ఉన్న శిరీష ఆదిత్య గురించి ఆలోచిస్తూ, అవార్డు కన్నా ఆదిత్యకి ముఖ్యమైన పని ఏమై ఉంటుంది? కొంపదీసి నా ఆదిత్యని ఏ మాయలాడి అయినా ఒళ్ళో వేసుకుందా ఏంటి? లేదు లేదు, ఆదిత్యని ఎవ్వరూ మాయ చేయలేరు. నాకే ఆదిత్య లొంగలేదు అంటే ఇక ఆదిత్య ఎవ్వరికి లొంగడు అని అర్థం. నేను ఎంత అందంగా ఉంటాను, నా అందాన్ని చూసి ఎంతో మంది నా వెంట పడ్డారు. నా అందానికి, నా తెలివితేటలకి ఆ ఆదిత్య నా మాయలో పడలేదు. ఆదిత్య తనకై తాను ఇష్టపడి ఒప్పుకుంటే గాని ఆదిత్యని ఎవ్వరూ లొంగ తీసుకోలేరు. ఆదిత్యని లొంగ తీసుకోవడం ఎవ్వరికి సాధ్యం కాదు. అయినా అవార్డు కంటే ముఖ్యమైన పని ఆదిత్యకి ఏమై ఉంటుంది అని తెగ ఆలోచిస్తోంది శిరీష. ఇక్కడ హాస్పిటల్లో 8 గంటలకు డాక్టర్ వచ్చి రామయ్య ఆరోగ్యాన్ని చెక్ చేసి, ఇప్పుడు రామయ్య ఆరోగ్యం బాగుందని, ఈ రోజు నైట్ అంతా అబ్జర్వేషన్లో పెట్టి అంతా బాగుంటే రేపు మీరు పేషెంట్ని ఇంటికి కూడా తీసుకువెళ్ళొచ్చు అని చెప్పాడు డాక్టర్. ఇంట్లో పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని భారతికి, నాగేంద్రకి చెప్పాడు డాక్టర్. డాక్టర్ మాటలకు అందరూ సంతోషించారు. ఈ రోజు నైట్ అంతా రామయ్య దగ్గర ఒక డ్యూటీ డాక్టర్, ఒక నర్సు పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందరూ ఇక రామయ్యతో మాట్లాడి ఒక్కొక్కరుగా హోటల్ రూమ్కి వెళ్తారు. నాగేంద్ర ఆదిత్యని పక్కకు పిలిచి, చూడు ఆదిత్య, ఇప్పుడు అన్నయ్య ఆరోగ్యం బాగుంది, రేపు ఉదయం అన్నీ నార్మల్గా ఉంటే అన్నయ్యని తీసుకుని మేము ఊరికి కూడా వెళ్ళిపోతాము. నువ్వు హైదరాబాద్కు వెళ్ళి నీకు వచ్చిన ఆ అవార్డుని అందుకో. నువ్వు వచ్చేంత వరకు మధుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నీ ఈ 5 ఏళ్ల కలని అలా వదిలేయకురా, వెళ్ళి ఆ అవార్డుని తీసుకో ఆదిత్య
అని నాగేంద్ర చెప్పాడు. ఆదిత్య నాగేంద్ర వైపు చూసి, నీకు ఈ విషయం ఎలా తెలిసింది నాన్న అని అడుగుతాడు. నాకు ఎలా తెలిసింది అది ముఖ్యం కాదు ఆదిత్య. నువ్వు రేపు హైదరాబాదుకు వెళ్ళి ఆ అవార్డుని అందుకోవడం నాకు ముఖ్యం. నాన్న, నా చుట్టూ చాలా సమస్యలు నాకు ఉన్నాయి, నీకు అవి తెలియవు. నేను అవార్డు అందుకోవడం అన్ని టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ చేస్తారు. అయినా నాకు ఈ సంవత్సరం ఆ అవార్డుని తీసుకోవడం ఇష్టం లేదు నాన్న. వచ్చే సంవత్సరం కూడా ఖచ్చితంగా ఆ అవార్డు నాకే వస్తుంది. అప్పుడు స్టేజ్ మీద నేను ఆ అవార్డుని తీసుకుంటుంటే ఆ సమయంలో నా ఫ్యామిలీ మొత్తం చూడాలి. ముఖ్యంగా నా భార్య. నేను అవార్డు తీసుకునే సమయంలో నా భార్య నా పక్కనే ఉండాలి. ఇప్పుడు నేనున్న పరిస్థితులలో ఆ అవార్డుని నేను తీసుకోదలుచుకోలేదు అని చెప్పాడు ఆదిత్య. నాకు తెలుసురా, నీ చుట్టూ ఉన్న సమస్యలు, నీ గురించి. నువ్వు ఒక కంపెనీ నడుపుతున్నట్లు, ఆ కంపెనీ హెడ్ అని మధుకి తెలియకూడదని మీ అమ్మ నీకు కండిషన్ పెట్టింది అని నాగేంద్ర అనగానే, నాగేంద్ర మాటలు విన్న ఆదిత్య ఆశ్చర్యంగా నాగేంద్ర వైపు చూశాడు. ఒరేయ్, నేను నీ తండ్రినిరా. మీ అమ్మ ఏం చేస్తోందో, ఇంట్లో ఏం జరుగుతోందో, నీ విషయాలతో సహా నాకు అన్నీ తెలుసు ఆదిత్య. మీ అమ్మ వల్లనే మధు ప్రమాదంలో ఉందని కూడా నాకు తెలుసురా. నువ్వే మధుని కాపాడగలుగుతావని కూడా నాకు తెలుసురా. ఇంకొక నెల ఆ తర్వాత నువ్వు మీ అమ్మకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటావు. మధు శాశ్వతంగా నీ దగ్గరే సురక్షితంగా ఉంటుంది. అప్పుడు నీ విషయాలు తెలుసుకుని మధు నిన్ను అర్థం చేసుకుంటుంది. మీ అమ్మ నీ చుట్టూ పెద్ద ఉచ్చే బిగించింది ఆదిత్య. కానీ నీ సంగతే ఆ పిచ్చిదానికి ఇంకా తెలియదురా. ఇవన్నీ కాదు ఆదిత్య. వీటన్నిటి మధ్యలో నీ కెరియర్ని నువ్వు స్పాయిల్ చేసుకోవద్దు. మధుకి నీ విషయాలు ఏవి తెలియకుండా నేను జాగ్రత్త పడతానురా అని అంటాడు నాగేంద్ర. నా మాట విను. నువ్వు హైదరాబాదుకు వెళ్ళి ఆ అవార్డుని అందుకో ఆదిత్య. నీ విషయం మా అన్నయ్యకి తెలిసినా ఇదే మాట అంటాడు. అన్ని విషయాలు తెలిసి కూడా ఇలా మాట్లాడితే ఎలా నాన్న? ఇప్పుడు మధు ఉన్న పరిస్థితులలో నేను మధుని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నాన్న అని గట్టిగానే చెప్పాడు ఆదిత్య. ఒక్క రోజుకే కదా ఆదిత్య, మధుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని నీతో చెప్తున్నాను కదా అని నాగేంద్ర అంటాడు. అసలు సమస్య అంతా అమ్మతోనే కదా నాన్న అని చాలా చిరాగ్గా చెప్పాడు ఆదిత్య. మధు మన ఊరు వస్తే మీ అమ్మ మధుని ఏమైనా చేస్తుందనేగా నీ డౌటు? నువ్వు భయపడకు ఆదిత్య. మీ అమ్మని ఈ 2 రోజులు మన ఊర్లో లేకుండా నేను చూసుకుంటాను అని నాగేంద్ర ఆదిత్యతో మాట్లాడుతూ ఉండగా మధు, వసుధ, కృష్ణ, మీనాక్షి రామయ్యని చూడ్డానికి అక్కడికి వస్తారు. బాబాయ్ అంటూ మీనాక్షి నాగేంద్రని అల్లుకుపోతుంది. ఎలా ఉన్నావు తల్లి అని మీనాక్షిని ఎంతో ప్రేమగా పలకరిస్తాడు నాగేంద్ర. నేను బాగున్నాను బాబాయ్. పెదనాన్నకి ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ అని అడుగుతుంది మీనాక్షి. అన్నయ్యకి ఇప్పుడు బాగానే ఉందిరా, మీరు వెళ్ళి చూడండి. నిన్ను చూసిన అన్నయ్య చాలా సంతోషపడతాడు. వెళ్ళి మీ పెదనాన్నని పలకరించు అని అంటాడు నాగేంద్ర. మధు ఆదిత్య వైపు భయభయంగా చూస్తోంది. ఆదిత్య మధు వైపు చూస్తూ బాగా భయపడినట్లు ఉంది అని అనుకుంటాడు. వసుధ నా క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడబ్బా అని విజయ్ కోసం వెతుకుతోంది. నాగేంద్ర మధుతో ఒకసారి ఇలా రామ్మ అని నెమ్మదిగా మధుని పిలుస్తాడు. మధు మీనాక్షి, వసుధ, కృష్ణలతో మీరు వెళ్ళి పెదమావయ్యని పలకరిస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పింది మధు. మధు ఆదిత్య వైపు చూడకుండా నేరుగా నాగేంద్ర దగ్గరికి వెళ్ళి చెప్పండి మావయ్య గారు అని అనగానే, ఇప్పుడున్న పరిస్థితులలో ఈ విషయం అందరికీ చెప్పేది కాదమ్మా, అందుకే నీకొక్కదానికే చెప్తున్నాను. మనసులో పెట్టుకో, నీ మొగుడికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది. ఆ మాట వినగానే మధు కళ్ళల్లో ఆనందంతో ఆదిత్య వైపు చూసి నిజమా బావా అని
తన కళ్ళతోని సైగ చేసి అడుగుతుంది. మధు కళ్ళల్లోని ఆనందాన్ని చూసిన ఆదిత్య ఆనందం అంతా ఇంతా కాదు. తన భావాలను పైకి కనిపించకుండా మౌనంగా ఉంటాడు ఆదిత్య. నీ భర్త ఆ అవార్డు నీతో కలిసి తీసుకోవాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఇద్దరూ వెళ్తే బాగోదు కదా మధు. అందుకే వాణ్ణి ఒక్కడినే వెళ్ళి అవార్డుని అందుకోమని నేను చెప్పాను. నీ మొగుడేమో వాళ్ళ పెదనాన్నని నిన్ను వదిలి వెళ్ళనని మొండిగా కూర్చున్నాడు. మా అన్నయ్య వాణ్ణి వెళ్ళమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మరి నువ్వు కూడా నీ మొగుడికి నచ్చ చెప్పి హైదరాబాదుకు పంపించు. ఒక 2 రోజులు నువ్వు మన ఊర్లో మన ఇంట్లో జాగ్రత్తగా ఉండు కాని అని చెప్పాడు నాగేంద్ర. ఇక నీ మొగుడిని ఒప్పించి హైదరాబాదుకు పంపించే బాధ్యత నీది మధు అని చెప్పి నాగేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు తన ఆనందాన్ని తట్టుకోలేక చుట్టూ చూసి ఎవరూ లేరని గ్రహించి ఆదిత్యని గట్టిగా కౌగిలించుకుని ఆదిత్య బుగ్గ మీద ముద్దు పెట్టింది మధు. ఆదిత్యకి మధు తనకి అవార్డు వచ్చినందుకు ఎంత ఆనందపడుతోందో తన కళ్ళలో కనపడుతుంటే తనకు తానుగా ఆదిత్యని కౌగిలించుకొని ఆదిత్య మీద తనకు ఉన్న ప్రేమను చూపిస్తుంటే ఫస్ట్ టైం ఆదిత్యకి తనకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషపడతాడు. వెంటనే ఆదిత్య మధుని పక్కకు తీసుకుని వెళ్ళి మధు వైపు చూశాడు. మధు తన మీద చూపిస్తున్న ప్రేమకు ఆదిత్య తన మనసులోనే మురిసిపోతూ పైకి మాత్రం మధు వైపు కోపంగా చూసి, ఇప్పుడు ఇది హాస్పిటల్ కాదా బంగారం, అలా నీకు అనిపించలేదా అని అడుగుతాడు. అవును, ఇందాక నా మీద నీకు అలాంటి ఉద్దేశమే లేదని చెప్పేశావు. ఇప్పుడు నన్ను ఈ కౌగిలించుకోవడం ఇలా ముద్దు పెడితే నేనేమనుకోవాలే, నువ్వే చెప్పు. తమరేమో ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను కౌగిలించుకొని నన్ను ముద్దు పెట్టుకోవచ్చు. నా భార్య కదా అని నేను కొద్దిగా దగ్గరికి వస్తే మాత్రం వద్దు వద్దు బావా, ఇది హాస్పిటల్ అని నన్ను దూరంగా నెట్టి నీ మీద నాకు అలాంటి ఉద్దేశమే లేదని నా మొహం మీదే చెప్పేస్తావు. ఏంటిదంతా అని ఆదిత్య మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతాడు. మధు ముద్దుగా ఆదిత్య వైపు చూసి ఆదిత్య షర్టుని తన చేత్తో పట్టుకుని, బావా ప్లీజ్ కోపం వద్దు. నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నా హగ్ చేసుకున్నా నేను ఎప్పుడైనా నీకు అడ్డు చెప్పానా బావా? లేదు కదా. నేను మన ఫస్ట్ నైట్ కూడా ఒప్పుకున్నాను కదా బావా. కానీ నువ్వు ఇందాక ఇక్కడ హాస్పిటల్లో, అందులోనూ పక్క రూమ్లో పెద్ద మావయ్యని పెట్టుకుని ఏకంగా ఫస్ట్ నైటే చేసుకుందామని అంటూ నా మీదకు వచ్చేశావు. అది కూడా సడన్ గా నువ్వు నా దగ్గరికి వచ్చి అలా బిహేవ్ చేసేసరికి నాకు చాలా భయం వేసింది బావా. అప్పుడు ఆ సమయంలో టెన్షన్లో ఏదో పిచ్చి పిచ్చిగా వాగేశాను. సారీ బావా. ఆ సమయంలో మన కలయిక వద్దు అన్నాను అంతే. ఆడపిల్లని సిగ్గు లేకుండా నువ్వంటే ఇష్టమని ఎక్కడైనా ఆ పని పర్వాలేదని ఎలా చెప్పమంటావు బావా అని ఆదిత్య షర్టుని పట్టుకుని లాగుతూ చెప్పింది మధు. బావా, ఇందాక జరిగిన దానికి సారీ బావా అని ముద్దుగా చెప్పింది మధు. ఆదిత్య మధు వైపు చూసి చేయాల్సిన పనులన్నీ చేసేసి లాస్ట్కి ఇలా సారీ బావా అని ఎంత అమాయకంగా చెప్తావే అని అంటాడు ఆదిత్య. అది సరేలే కాని బావా, నీకు అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ బావా. నా భర్త బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకుంటున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది బావా అని ఎంతో మురిసిపోతూ చెప్తుంది మధు. మధుని తన దగ్గరికి లాక్కొని, నేను చెప్పేది జాగ్రత్తగా విను మధు. నేను అవార్డు ఫంక్షన్కి వెళ్ళట్లేదు, ఈ అవార్డుని అందుకోవట్లేదు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటాడు ఆదిత్య. మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది. చూడు మధు, ఎక్కడికైనా వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దాం. నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను మధు. అందుకే నేను ఈ అవార్డు ఫంక్షన్కి వెళ్ళట్లేదు. నువ్వు ఎవరితో నాకు ఈ అవార్డు వచ్చిందని దీని గురించి మాట్లాడొద్దు,
అని చాలా గట్టిగా చెప్పాడు ఆదిత్య. మధు ఏం మాట్లాడకుండా ఆదిత్య వైపే చూస్తోంది. అంతా బాగుంటే రేపు పెదనాన్నని డిశ్చార్జ్ చేసేస్తారు. వెంటనే పెదనాన్నని జాగ్రత్తగా మన ఊరు తీసుకుని వెళ్ళి పెదనాన్నని ఇంట్లో దింపి పెదనాన్నకి పెద్దమ్మకి జాగ్రత్తలు చెప్పి వెంటనే మనము మన ఊరు బయలుదేరుతున్నాము. రేపు రాత్రికల్లా మనము మన ఊర్లో ఉంటాము మధు అని చెప్పాడు ఆదిత్య. మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపే చూస్తోంది. ఏంటి నా వైపు అలా చూస్తున్నావు? ఈ విషయం గురించి మా నాన్న నిన్ను మళ్ళీ అడుగుతాడు. నువ్వు మా నాన్నతో నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను మావయ్య గారు. నా భర్తను వదిలిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తాము, లేదంటే మానేస్తాము అని మా నాన్నతో చెప్పు. నేను చెప్పింది నీ బుర్రకి ఎక్కిందా లేదా అని మధు వైపు చూస్తూ అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూస్తూనే తన తలని గుండ్రంగా ఊపుతుంది. ఆదిత్య మధుని చూసి చిన్నగా నవ్వుతూ తన పాకెట్లో నుంచి డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ తీసి మధు చేతికి ఇస్తాడు. ఆ చాక్లెట్ వైపు చూడగానే మధు ఫేస్లో చిన్న నవ్వు చేరింది. మధు ఆ చాక్లెట్ని తీసుకుని ఓపెన్ చేయబోగా ఇక్కడ వసుధా, మీనాక్షి, కృష్ణ ముగ్గురు ఉన్నారు. వాళ్లను వదిలిపెట్టి నేనొక్కదాన్నే ఈ చాక్లెట్ తింటే బాగోదు బావా అని అంటుంది మధు. ఆదిత్య మరో 3 డైరీ మిల్క్ చాక్లెట్లను మధు చేతిలో పెట్టాడు. మధు తెగ ఆనందపడిపోతోంది. ఆదిత్య మధు వైపు చూసి మధుతో నీ ఆనందాన్ని కాస్త పక్కన పెట్టి నేను చెప్పింది నీ బుర్రకెక్కించుకున్నావా లేదా అని అడుగుతాడు. ఓ అని తన తలని గుండ్రంగా ఊపుతుంది మధు. సరే, రేపు మధ్యాహ్నం మన ఊరికి ప్రయాణం, రెడీగా ఉండు మధు. సరే, పెదనాన్నని పలకరించావా అని అడుగుతాడు. ఇంకా లేదని తన తలని అడ్డంగా ఊపుతుంది మధు. సరే పద, ఇద్దరం కలిసి పెదనాన్నను పలకరించి అలానే ఈరోజు అందరితో కలిసి భోజనం చేద్దాం అని మధు భుజం చుట్టూ తన చేతిని వేసి ముందుకు కదులుతాడు ఆదిత్య. దుర్గా, రాఘవయ్య, రవి రామయ్యని చూడటానికి రామయ్య రూమ్ దగ్గరికి రావడంతో ఆల్రెడీ రామయ్య దగ్గర మీనాక్షి, కృష్ణ, వసుధలను చూసి రూమ్ బయటనే ఆగిపోతుంది దుర్గా. రవి రూమ్ లోపలికి వచ్చి మీనాక్షి బాగున్నావా అని పలకరిస్తాడు. మీనాక్షి రవి వైపు చూసి నేను బాగున్నాను అని తన తలని నెమ్మదిగా ఊపుతుంది. రవి వసుధ వైపు చూసి అక్క నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. వసుధ దుర్గ వైపు చూసి మళ్ళీ రవి వైపు చూసి ఇందాకే వచ్చాను రవి, అంకుల్ని పలకరించి ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాను అని చెప్పింది. దుర్గకి వసుధను చూస్తేనే నచ్చదు. దుర్గ రామయ్య వైపు చూసి రూమ్ లోపలికి వచ్చి అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది అని ప్రేమగా అడుగుతుంది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.